హాయ్ హలో అందరికీ నమస్కారం. జాన్ దూంగా దేశ్ నహి అని కేవలం సోల్జర్ మాత్రమే అనగలుగుతారు. అలాంటి ఒక హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా June 3 మేజర్ మూవీ పాన్ ఇండియా ఇండియన్ సినిమాగా రిలీజ్ కాబోతోంది అనమాట. సో మేజర్ టీమ్ ఈజ్ హియర్. వాళ్ళతో మాట్లాడి మేజర్ గురించి తెలుసుకుందాము, మేజర్ బిహైండ్ ద సీన్స్ గురించి కూడా తెలుసుకుందాం. హలో ఎవ్రీబడి, హాయ్ హాయ్. ఏంటి మీరిద్దరు మ్యాచింగ్? యాక్చువల్గా ప్లాన్ చేయలేదు. అప్పటికి నేను డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి చూపించే ఈ షర్ట్ వేసుకుంటున్నా చూసుకోమని అంటే సరే అయితే నేను అదే ఖచ్చితంగా ఇది మాత్రం కాదు, జరగలేదన్నమాట. నాకు అర్థం అవుతుంది. యాక్చువల్గా మా అదర్ హీరోయిన్ సై కూడా పాపం తనకు ఇక్కడే ఉంది కానీ గొంతు బాగాలేక యాక్చువల్లీ సై ఉండుంటే ఇది మేజర్ టీమ్ ఫ్రేమ్ అని అర్థమైపోయేది. సై కూడా లేకపోవడం వల్ల గూఢచారి రీయూనియనా ఏంటి అర్థం కావట్లేదు. ఈ ఫ్రేమ్ వరకు వెనకాల మేజర్ వినయ్ లేకపోతే గూఢచారియే అనిపిస్తుంది. లేదు గూఢచారికి ఇప్పటికీ అంటే తను ఎగ్జాక్ట్ అలానే ఉంది, అలాగే ఉంది. శశి ఎగ్జాక్ట్ అలానే ఉన్నాడు, మీరు అలాగే ఉన్నారు. మీరు కొంచెం తగ్గారు, ఈయన కూడా తగ్గారు అనుకుంటా. ఈయన సో ఎలాగో మనకి టాపిక్ వచ్చింది కాబట్టి అసలు మేజర్ మూవీకి ఈ గూఢచారి టీమ్ మాక్సిమం ఎలా వచ్చింది మళ్ళీ ఆన్ బోర్డ్? ఐ థింక్ ఇట్స్ కంఫర్ట్ లెవెల్స్. ఓకే, శ్రీచరణ్ అయితే 10 years గా నేను శ్రీచరణ్ కలిసి శశి నేను 12 years గా ఫ్రెండ్స్. ఇవాళ 10 years అనుకుంటున్నాం కానీ మా ఇద్దరు మైండ్ ఇంకా 2020లో ఆగిపోయాం మేము. అండ్ శోభిత ఏంటంటే గూఢచారి మేకింగ్లో ఒక కైండ్ ఆఫ్ బాండ్ అనమాట. సో అప్పటి నుంచి ఏం చేయాలనుకున్నా కూడా ఫస్ట్ తన పేరు ఒకటి ఉంటుంది అందులో. ఓకే, ఇంట్లో పెళ్లి చేస్తున్నప్పుడు మన వాళ్ళంతా బ్యాచ్ ఉంటారు కదా, సో ఇదంతా ఒక మన బ్యాచ్. ఓకే, సో కానీ నిజంగా ఎగ్జాంపుల్ ఏదో రైట్. ఓకే, సో అలాగా ఆల్సో అంటే క్యారెక్టర్ సూటబిలిటీ పరంగా ఆలోచిస్తే యూనో టూ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఫర్ బోత్ ద హీరోయిన్స్. శోభిత తన ట్రాక్ లో తనే హీరో అనమాట. ప్రమోద్ అన్న రోల్, షీస్ ప్లేయింగ్ హాస్టేజ్ ఇన్ ద ఫిల్మ్. సో తనకి హిందీలో తను చాలా ఫేమస్ హిందీ. అవును. సో బేసిక్గా శోభిత మేము వాడుకుంటున్నాం. ఓకే, సో వాట్ డు యు హావ్ టు సే అబౌట్ దిస్ శోభిత? మేము గూఢచారి చేస్తున్నప్పుడు ఐ న్యూ దట్ దిస్ ఇస్ అ సబ్జెక్ట్ దట్ హీ వాజ్ గ్రేట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్. అయితే అప్పుడు ఇది అంటే మూవీగా అవుతుంది, ఆ మూవీలో నేను ఒక పార్ట్ చేస్తానని ఆ టైంలో నాకు ఐ డి నాట్ నో. ఓకే, అండ్ ఇట్ ఫీల్స్ అమేజింగ్ యాక్చువల్లీ బికాజ్ అంటే మనకి ఒక ఐడియా ఉంటుంది హౌ ద క్రియేటివ్ కొలాబరేషన్ హ్యాపెన్స్ అని ఈ టీమ్తో. సో ఐ రియలీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. ఓకే, తెలిసిన వాడు అయ్యేసరికి ఈచ్ టైం మనల్ని మనం పుష్ చేసుకోగలం a little more because you feel safe. You know that they are friends, so you can push each other. Right, amazing. So first thing first, అసలు స్టార్టింగ్ లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారి గురించి అంటే 26/11 అటాక్స్ గురించి అందరికీ తెలుసు, అందరం చూసాము. దట్ వాస్ సో పెయిన్ఫుల్ అండ్ స్కేరీ. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ ఉన్నాయి, కానీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గురించి ఫస్ట్ ఎప్పుడు తెలుసుకున్నారు? ఒక బయోపిక్ చెయ్యాలి అన్న థాట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆ మూమెంట్ గురించి చెప్తారా? ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ సినిమా చేయడానికి నాకు శశికి ఉన్న బిగ్గెస్ట్ ఇంటెన్షన్ ఏంటంటే మేజర్ సందీప్ జీవితం కేవలం అటాక్స్ మాత్రమే కాదు, మనకంటూ ఒక జీవితం ఉంది. అది రేవతి గారు మొదటి చెప్తున్న వాయిస్ ట్రైలర్లో 2008లో నేను శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నప్పుడు ఆయన ఫోటో టీవీలో కనిపించగానే ఎవరైనా అన్నయ్యలా ఉన్నారు, మా కజిన్స్ అందరు అలానే ఉంటారు చూడండి. నేను ఆయనకన్నా కొంచెం లైటర్ స్కిన్ ఉంటా కానీ ఫీచర్స్ బాగా కలుస్తాయి మా. సో ఎవరైనా లుక్స్ లైక్ మీ అని నాకు ఒక చిన్న ఇది స్టార్ట్ అయింది. ఆ తర్వాత మెల్లగా ఫ్యాన్ అయిపోయాను, ఆ తర్వాత అడ్మైరర్ అయిపోయాను. అంటే తెలుసుకుంటూ అంటే ప్రతి సంవత్సరం మనకి ఆర్టికల్స్, ఆయన పుట్టినరోజు కొన్ని థింగ్స్ వస్తాయి ఇంటర్నెట్ లో. ఇలా నేను మన ఈ కోరాలో ఫ్యాన్ క్లబ్ జాయిన్ అయ్యా.
సో ఇదంతా ఎప్పుడంటే 2010, 2011. ఓకే ఓకే. ఫైనల్గా మేజర్గా ఆయన స్టోరీ, ఆయన లైఫ్ గురించి తెలుసుకుంటున్నప్పుడు అందరికీ ఆయన త్యాగం తెలుసు, ఎంతమందిని వందల మందిని కాపాడారని తెలుసు. కానీ దానికన్నా బ్యూటిఫుల్ ఇంత మంచి లైఫ్ బ్రతికారని ఎవరికి తెలియదు ఏంటి, నేనే చెప్పాల్సి వస్తుంది ఏంటి అన్న దాని నుంచి సినిమా స్టార్ట్. ఓకే. సో ఆయన పర్సనాలిటీ గురించి, పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునే కొద్దీ మీరు ఇంకా ఇదంతా కూడా ఆడియన్స్ కి చెప్పాలి అని అనిపించింది. బట్ ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆర్ వాట్ ఇన్సిడెంట్, ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ కానీ అలా ఏమన్నా ఉందా? ఎనీ పర్టికులర్ ట్రైట్ దట్ హీ హ్యాస్ మిమ్మల్ని ఫస్ట్ అట్రాక్ట్ చేసింది? అంటే ఒక స్టోరీ నేను చదివాను, ఆ తర్వాత యాక్చువల్గా ఆ స్టోరీ ఇంటర్నెట్లో రాసినట్టుగా కాదు, కొంచెం డిఫరెంట్గా జరిగిందని అంకుల్ ఆంటీ చెప్పారు నాకు. బట్ ఆ స్టోరీ చదివింది ఏంటంటే, ఐఎంఏ నుంచి వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు, ఆయన బెంగళూరు ట్రైన్లో బయలుదేరినప్పుడు ఫ్రెండ్ అస్సాం వైపు వెళ్ళాలి, ఆయన ఇటువైపు రావాలి. ఓకే. సో బయలుదేరినప్పుడు ఫ్రెండ్ దగ్గర డబ్బులు లేవు, ఇంటికి వెళ్ళటానికి కూడా డబ్బులు, ట్రైన్ ఎక్కారంత. ఆయన జేబులో ఉన్న ప్రతి రూపాయి ఆయనకి ఇచ్చారు ఫ్రెండ్కి. ఆయన మాత్రం 2 days ట్రైన్లో బెంగళూరు వచ్చారు. ఈ 2 daysలో ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు, ఎవరిని అడగలేదు, ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే మిలిటరీ కాంట్ ఆస్క్. అట్ ద సేమ్ టైం ఆయనలో ఉన్న హ్యుమానిటీ, ఫ్రెండ్ మాత్రం ఇబ్బంది పడకూడదని. అవును. సో మీకు రెండు చూసాయి, ఇక్కడ ఒక ప్రైడ్, అవును, ఇక్కడ ఒక కేరింగ్. సో అరే ఏం మామ అందరూ ఒట్టి 26/11 మాడుకుంటున్నారు, ఇంత గొప్ప జీవితం ఉంది, తెలియాలి కదా జనాలకి. అండ్ లక్కీగా ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మేజర్ సందీప్ గారిని చాప్టర్గా నేర్పిస్తున్నారు స్కూల్స్లో. చిరెక్ స్కూల్లో ఒక చాప్టర్గా నేర్పిస్తున్నారు. సో మనం చిన్నప్పుడు గాంధీజీ, భగత్ సింగ్ అని ఎలా చదువుకున్నాము, రాన్ జనరేషన్స్ మేజర్ సందీప్ గురించి అలానే చదువుతారు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉండుంటాయి ఆయన లైఫ్లో. మీరు పేరెంట్స్ నుంచి కూడా ఎన్నో విషయాలు తెలుసుకుని ఉంటారు, ఐ థింక్ టుగెదర్ యాజ్ అ డైరెక్టర్ మీరు అండ్ మీరు కూడా. బట్ సినిమాలో ఏవి పెట్టాలి అంటే, ఒక స్క్రీన్ ప్లే వైజ్ ఆడియన్స్కి ఏవి తెలియజేయాలి అనేది పిక్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. ఒక బయోపిక్ అంటే స్టోరీ రాయడం వేరు, బయోపిక్ని ఫిల్టర్ చేయడం వేరు. సో ఆ ప్రాసెస్ గురించి చెప్తారా? అసలు ఒక సినిమాగా ఎలా మలిచారు దీన్ని, ఒక లైఫ్ని అనేది? బేసిక్గా ఎంత ఉందంటే కంటెంట్ మా దగ్గర ఒక 10 సినిమాలు చేసే అంత కంటెంట్ ఉంది. సో ఇప్పుడు శేష్ చెప్పినా నేను చెప్పిన ఆయన గురించి అదంతా కూడా సినిమాలో లేనిది, సినిమాలో ఇవి పెట్టలేదు మేము. ఇప్పుడు తను చెప్పిన ఇన్సిడెంట్ కూడా లేదు సినిమాలో. అంటే ఒక 31 years బతికిన ఒక గొప్ప మనిషిది 2.5 గంటల్లో చెప్పడం అనేది ఇట్స్ ఎ వెరీ కష్టమైన పని. కష్టం అంటే ఎమోషనల్లీ చాలా కష్టం. అబ్బా ఇది పెట్టలేకపోతున్నామా, ఇది ఎలా పెట్టాలి అనే డైలమా తోటి చాలా కష్టంగా తీసుకున్న డెసిషన్. సో ద క్రీమ్ ఆఫ్ వాట్ వీ హవ్ గాట్ మేము యాక్చువల్గా సినిమాలో పెట్టాం. అంటే ఇప్పుడు మీరు విన్న స్టోరీ ఇంతకన్నా గొప్పవి సినిమాలో అంటే యూజువల్ గా మనం ఒక మనిషి చెప్పాలంటే అందులో కొంచెం స్పైస్ యాడ్ చేయాలి, మ్యాజిక్ ఇవ్వాలి, ఇక్కడ కట్ చేయాల్సి వచ్చింది. అంటే భజన చేస్తున్నాం అని జనాలు నమ్మరు, ఇలా ఎవరు ఉంటారు, ఓవర్ ఎలివేషన్ ఇస్తున్నారేమో అని అనిపించకుండా తగ్గించారు. ఎందుకంటే ఇట్ ఇస్ ఆల్రెడీ ఎలివేటెడ్, అండ్ లైఫ్ చాలా ఎలివేటెడ్ గా ఉంది రియాలిటీలో. ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం మేము బయోపిక్ ఇలాంటి ఒక అప్రోచ్ ఇవ్వడం అనేది. సో ఎస్ శ్రీచరణ్ గారు, వన్స్ అగైన్ మీ కాంబినేషన్ రిపీట్ అవ్వడం వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఆల్రెడీ మేజర్ ఇస్ అ మ్యూజికల్ హిట్, ఎందుకంటే పాటలు కూడా మేము అంతే ఎంజాయ్ చేస్తున్నాం బేసిక్గా. సో ఎప్పుడు మీకు ఈ ప్రాజెక్ట్ గురించి తెలిసింది, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారి గురించి చేస్తున్నాం ఇదంతా ఎప్పుడు మీ దాకా ఎప్పుడు వచ్చింది? నాకు గూఢచారి టైంలో లేదు, లిటిల్ బిట్ లేటర్. ఓకే, యాక్చువల్గా క్వైట్ లేట్. అంటే శ్రీచరణ్ బాబు క్వైట్ లేటా అదే మా ఫోన్లో ఎత్తాడు. సో నా మీద ఇదంతా చూచి అంటే నాకు కొంచెం టైం తర్వాత తెలిసింది. బట్ ఐ వాజ్ సో సర్ప్రైజ్, ఎందుకంటే నాకు కూడా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారి ఫోటో గుర్తుండిపోయింది. సో ఇట్ డిడ్ హాంట్ మీ అన్నమాట ఫర్ లాట్ ఆఫ్ ఇయర్స్. ఇన్ఫాక్ట్ సడన్ గా కూడా నాకు యాక్చువల్గా అతనిది ఫోటో, అది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫస్ట్ అప్పుడు ఇన్సిడెంట్ అయినప్పుడు అదే వచ్చిందనమాట. సో అది నాకు చాలా సంవత్సరాలు గుర్తుండిపోయింది.
వావ్. So I was shocked that he is doing that film. I was like, at the same time I felt very proud. And it was honor, నేను ఈ సినిమాలోనే ఒక భాగంగా ఉండడం అన్నది it was like, yeah. అంటే ఆ షాక్ నువ్వా అని కాదు, నువ్వా I'm very proud of that. షాక్ అంటుంటే మన వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? అంటే I didn't know that చిన్న ఫాలో అంటే చిన్న ఫాలో అయ్యి అండ్ ఇతను బయోపిక్ చేస్తున్నారు అని చెప్పి. అవును. సో ఇట్ వాజ్ వెరీ ప్రౌడ్ ఫీలింగ్. ప్రౌడ్ ఫీలింగ్. యాక్చువల్లీ ట్రైలర్ చూసాక అంటే రేవతి గారు మదర్ రోల్లో, సాయి కానీ ఆర్ కొలీగ్స్ కానీ, ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ ఒక లైఫ్లో అండ్ మేజర్ సినిమాలో ఉంటాయి అన్నది ఎక్కడో ఉంటుంది. ఓకే, లైఫ్ అన్నాక అమ్మ భార్య ఇలా అని, కానీ ఒక హాస్టేజ్ని కూడా ఇంక్లూడ్ చేసి తన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక కథ ఉంటుంది అన్నది కొత్తగా అనిపించింది యాక్చువల్లీ శోభితని చూడగానే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగ రిసర్చ్ చేశారు? అంటే హాస్టేజెస్ని కలిసారా? తనది నిజంగా ఉందా? అంటే ఒక పర్సన్ ని శోభిత కన్నా బాగా ఎవరు చెప్పలేదు. ఓకే, యా యా. బట్ యాక్చువల్లీ శశి యు షుడ్ టెల్. యాక్చువల్లీ కలిసాము. Okay. We met ఫస్ట్ ఆఫ్ ఆల్ తాజ్లో జరిగిన అటాక్స్ మనందరం మాలాంటి వాళ్ళు టీవీలో చూసాం. అవును. జర్నలిస్టులు ప్రాబబ్లీ బ్యారికేడ్స్ బయట నుంచి కవరేజ్ చేశారు. అవును. బట్ తాజ్ లోపల జరిగింది ఏంటనేది అదొక ఇన్నర్ ఫీలింగ్. ఆ లోపల అంటే రైట్ ఎట్ ద మూమెంట్ లో ఉన్న ఫీలింగ్ yes. ఎవరికి తెలియదు. అది మనం బయట నుంచి ఏం జరుగుతున్నా అని చూస్తున్నాం. ఏం జరుగుతుందనేది వాళ్ళు దే ఫెల్ట్ ఇట్. సో వాళ్ళని కలిసాం, కొంతమందిని కలిసి. సో ఇట్స్ బేస్డ్ ఆన్ ఎ రియల్ పర్సన్. Okay. బట్ for some we don't want to keep that private. Of course. ఎవరనేది. బట్ దానిని we have adopted into the script. And then శోభితకి జరిగింది, ఆయన నాకు చెప్పిన మాటలు యాజ్ ఇట్ ఈస్ గా I've told శోభిత. And that's something ఎలా అంటే ఒక 24 hours or 30 hours or so ఒక హోటల్లో ఒక రూమ్లో ఉండిపోవటం. సో ఆ హాస్టేజ్ ఎలా ఫీల్ అయ్యారు లోపల అనేది కంప్లీట్గా మేము తెలుసుకుని వీ టోల్డ్ దట్ శోభితక యాజ్ ఇట్ ఈస్గా ఐ గేవ్ ద నరేషన్ జరిగింది. అండ్ దెన్ అక్కడ నుంచి షీ టుక్ ఇట్ ఫార్వర్డ్ కంప్లీట్లీ. మీరు డైరెక్ట్ గా కలవలేదు హాస్టేజ్ ని? లేదు. ఓకే. సో సినిమా స్టోరీ డిజైన్ చేసేటప్పుడు అండి, ఇప్పుడు 31 years లైఫ్ మనం ఏం చేస్తాం, ఏది ఉంచాలి, ఎలా ఉంచాలి, 2 hours ఎలా చెప్తాం. అది ఏమనుకున్నామంటే బేసిక్గా 2 ఫండమెంటల్ బ్లాక్స్గా డిజైన్ చేసామండి స్టోరీని. ఒకటి ఏంటంటే ఆయన మొత్తం జీవితం, డిఫరెంట్ ఇన్సిడెంట్స్. ఒకటి ఏంటంటే ఆ వన్ డే. అంటే చిన్నతనం నుంచి అతని లైఫ్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. అండ్ ఆల్మోస్ట్ ఒక వేరే ట్రాక్గా ఈ ఇన్సిడెంట్ని ఒక 2 days ఇట్ స్టార్ట్ 36 hours అనుకో. 36 hours అదొక ఫిల్మ్లో అదొక ప్యారలల్ ట్రాక్. అండ్ అట్ సమ్ పాయింట్ దే కోయిన్సైడ్. సో దాట్స్ వై అది పైగా ఐ ఫీల్ లైక్ ఈ టు ప్లే రియల్ పర్సన్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని ఐఎమ్ షూర్ ఇట్ మస్ట్ బీ వెరీ ట్రమాటిక్ ఆ టైంని. సో దాన్ని గుర్తించి దాన్ని రెస్పెక్ట్ చేస్తూ సిన్సియారిటీ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, ఇట్ ఈస్ అ డ్యూటీ. రైట్. ఇది వాడుతుంది నేను, సిన్సియారిటీ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. ఇదే టైగ్లైన్ పెట్టాల్సిందా? కానీ ఇప్పుడు మనందరిలో దేశభక్తి ఉంటుంది, దేశం బాగుండాలని అనుకుంటాము, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండాలని మనం అనుకుంటాము, ఇదంతా పేట్రియాటిజమే. కానీ జాన్ దూంగా దేశ్ నహీ అనగలిగేంత ఇది ఒక సోల్జర్గా వెళ్ళాలి అనేంత ధైర్యం లేదా ఒక కోరిక ఎలా వస్తుందంటారు? ఆ థాట్ ప్రాసెస్ అసలు ఎలా ఉంటుందంటారు? మీరు మేజర్ గురించి తెలుసుకున్నారు కాబట్టి. కాన్వర్సేషన్ నుంచి వచ్చిందండి. ఓకే. అంకుల్ అమ్మతో మాట్లాడుతున్నప్పుడు, ఆంటీని అమ్మ అంటూ ఉంటాను, మాట్లాడుతున్నప్పుడు ఆయన మేజర్ సందీప్ చేసిన ఆయన కార్గిల్లో కూడా పోరాడారు. సో ఏంటి ఇంత పేట్రియాటిక్గా నేను మాట్లాడుతుంటే అని అన్నారు. ఏంటి అన్న, ఇప్పుడు ఇండియా బార్డర్లో ఎలా ఫైట్ చేయాలి, ఇండియా క్రికెట్ మ్యాచ్ ఎలా గెలవాలి, సచిన్ బ్యాటింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ అందరం ఫీల్ అవుతాం. సో టెక్నికల్గా మన అందరిలో దేశభక్తి. అవును.
సో పేట్రియాటిక్గా ఉండే మనందరి పని వాళ్ళని కాపాడటం సోల్జర్ పని. అవును. అది మేజర్ సందీప్ నమ్మేవారు. సో ఆయన నమ్మేది ఏంటంటే సోల్జర్ చేయాల్సిన పని సోల్జర్ ఫీల్ అయ్యేది సంథింగ్ మోర్, అది దేశభక్తి అనేది చిన్నగా అయిపోతుంది ఓకే. వాళ్ళు చేసే పనికి, వాళ్ళు ఆలోచించే విధానంకి. సో దాన్ని మించింది ఏంటి అనే డిస్కషన్ వచ్చినప్పుడు జాన్ దుంగా దేశ్ నహీ అని ఆయన అనరు సినిమా, ఆయన డైలాగ్ అనరు, కానీ ఆయన జీవితం బతికిన విధానం అది. సో దట్స్ వేర్ జాన్ దుంగా దేశ్ నహీ వచ్చింది, ప్రాణం ఇస్తే కానీ దేశానికి. అవును అవును యా. అంటే ఒక క్రైసిస్ వచ్చినప్పుడు హూ ఆర్ యూ చూసింగ్, అంటే సెల్ఫ్లెస్గా ఉండడం అనేది ఎస్పెషలీ డిఫికల్ట్ టైమ్స్లో అది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ చాయిస్ టు మేక్. అది మనకి న్యాచురల్ కాదు. అంటే ఇన్ అ చాయిస్ వేర్ అసలు అంటే ఐ డోంట్ నో, ఈ మూవీ మొత్తం నేను ఒక స్టోరీగా ఫిక్షనల్గా నేను ఐ కాంట్ టేక్ ఇట్. ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ ఫిక్షనల్, బట్ ఐమ్ సేయింగ్ ఈవెన్ యాజ్ అన్ యాక్టర్ ఎండ్ ఆఫ్ ద డే ర్యాప్ ఉంది, థ్యాంక్ గాడ్ అనిపించేది. ఎందుకంటే రియల్ లైఫ్లో దిస్ మస్ట్ బి సో హెవీ ఎమోషనలీ, అండ్ ఇది అతని లైఫ్, దట్స్ హౌ హీ లివ్డ్ ఇట్. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది మిలిటరీ వాళ్ళు సీరియస్గా ఉంటారు, గంభీరంగా అలా, ఆయన సర్వంగా అనమాట, ఫుల్ హ్యాపీగా నవ్వుతారు, జోక్లు వేసేవారు. ఆపరేషన్ మధ్యలో డైరీ మిల్క్ గురించి జోక్ ట్రాక్ చేశారు ఆయన, డైరీ మిల్క్ ఇచ్చారు జనాలకి. ఇప్పుడు ఆ రోజు ఆ 36 hours ఆయనకి ఏంటంటే అన్ని ఎమోషన్స్ చాలా బ్రైట్ గా ఉంటాయి, ప్యూర్ హార్టెడ్. సో నవ్వేది కూడా బ్రైట్ గా నవ్వుతారు, కోపం వచ్చినా గట్టిగా వస్తుంది. సో సూర్యపుత్రుడు అనమాట. సో నాకు అనిపించేది ఏంటంటే జనరల్గా ఎవరి గురించి అయితే మనం తెలుసుకుంటాము, ఒక గొప్ప ఇన్సిడెంట్లో జరిగిన ఒక పేరు, ఎవరి పేరైతే మనం వింటామో వాళ్ళని వి సీ దెమ్ యాజ్ అ హీరోయిక్ పర్సనాలిటీ. సో వాళ్ళు ఏం చేసినా గొప్పగానే చేస్తారు కదా అన్న అజంప్షన్తో ఉంటాం. బట్ ద ఫ్యాక్ట్ ఇస్ దట్ వాళ్ళ చాయిసెస్ వల్ల వాళ్ళు హీరో అయ్యారు. సో దిస్ స్టోరీ ఎక్స్ప్లోర్స్ ద హ్యూమన్ సైడ్ ఆఫ్ అ హీరో, విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్ టు మీ. అంటే ఒక నార్మల్ మనిషి ఒక అబ్నార్మల్ సిచ్యువేషన్లో ఎలాంటి చాయిసెస్ చేశారు, అండ్ ఆ చాయిసెస్ దే మేడ్ హిమ్ అ హీరో, దే మేడ్ హిమ్ ఇమ్మార్టల్ అండ్ ట్రూలీ అసలు సచ్ అన్ ఇన్స్పిరేషన్. సో ఆ జర్నీ కనిపిస్తుంది ఈ మూవీలో. సో మొత్తానికి మాకేంటంటే ఏదైతే చైల్డ్హుడ్ నుంచి టీనేజ్ కానీ ఆర్ దట్ లవ్ ట్రాక్ కానీ ఇదంతా కూడా జనరల్గా ఆడియన్స్ అందరూ ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటారో అవన్నీ కూడా ఎలిమెంట్స్ ఉన్నాయని అర్థమైపోతుంది ట్రైలర్ అది చూసిన తర్వాత. అంటే మొదటి సినిమా ఫస్ట్ 40 minutes ఎలా ఉంటుందంటే అమ్మ నాన్న, స్కూల్లో క్రష్, సో జన్మ ఎలా ఉంటుందంటే ఏంటి గొప్ప మనిషి కథ చూడటానికి వచ్చాం కదా, ఇంత సింపుల్ గా ఉంది ఏంటి, మనలానే ఉన్నాడు ఏంటి, డబ్బాలో మాట్లాడుతున్నాడు ఏంటి, మనకేం ఫీలింగ్ రాదు. కానీ మనకి ఆ 40 నిమిషం నుంచి సినిమా జరిగే కొద్దీ మనకు అర్థమైంది ఏంటంటే ఒక్కొక్క సంఘటన ఏదైతే చూపించామో అవన్నీ ఆయన బిగ్ డెసిషన్స్లో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశానో అర్థమవుతుంది మనకి. ఆయన చేసిన ఎక్స్ట్రాడినరీ పని ఆ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో సింపుల్ థింగ్స్ వల్లనే అని మనకి సినిమా ఎండ్కి అర్థం. మనకు ఎదురయ్యే ఇన్సిడెంట్సే అనిపిస్తాయి కానీ అవన్నీ ఆయన ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో చిన్నప్పుడు ఒక పాయసం తింటున్నాడు అమ్మ చేతి నుంచి, అమ్మ చేతితో ఇలా పాయసం పెడుతుంది, అది ఎందుకు మనకి ఇంటర్వెల్ తర్వాత ఇంపార్టెంట్ అనేది అర్థం అవుతుంది. సో ఇలాంటి కనెక్షన్స్ చాలా పెట్టాం అనమాట. అంటే ఇప్పుడు సినిమా రాకముందు అందరికీ సందీప్ ఉన్నికృష్ణన్ అంటే ఒక హీరో, ఎక్స్ట్రాడినరీ పర్సన్ అన్న. నో, హీఈస్ అ వెరీ నార్మల్, మనలాంటి వాడే, మన మధ్యన మన ఫ్యామిలీస్ మధ్యలో ఉన్న మనలాంటి మనిషి. అలాంటి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్లో ఆయన తీసుకున్న డెసిషన్స్ వల్ల ఎలా బ్యాటిల్ అయింది అనేది చెప్తాం. బట్ ఓయిషా సాంగ్ ఎంత బాగుందంటే సీరియస్లీ ట్యూన్ చాలా ఎంజాయ్ చేస్తున్నాను శ్రీచరణ్ గారు. ఐ థింక్ సై ఈజ్ ఆల్సో సో హ్యాపీ తన పేరు, తన టైటిల్, ఐ మీన్ క్యారెక్టర్ పేరు మీద ఒక ఇది వచ్చిందని. యాక్చువల్గా this Oisha song is dedicated to all girls named Isha. ఇంక నుంచి మన పబ్లిక్ ఈవెంట్స్ అన్నిట్లో కూడా ఇషా అనే పేరు వాళ్ళు ఎవరైనా క్రౌడ్ లో ఉంటే డెఫినెట్ గా స్టేజ్ మీదకి వచ్చి నాతో డాన్స్ చేయండి. నేనే కదా షోతో కూడా మీతో డాన్స్ చేస్తాను. మీరు అలా చెప్తే పేరు మార్చుకుని మరి వస్తారండి. ఐడి చూపించాలి, ఆధార్ ఏజ్ కప్పేయండి పర్లేదంట.
అంటే మరి ఎవరో తల చుట్టేసుకుని ఈషా అంటే ఎవరైనా ఈషానే కదా. I'm very excited about Pramoda's theme. Can we talk about it? We can talk about it. We can, but ఏది ఇంకా ఇట్స్ నాట్ అవుట్ కదా. Yeah. అంటే ప్రమోదకి మేము ఏం చేసామంటే ప్రమోద శోభిత నా క్యారెక్టర్ పేరు. ఓకే. ఓ ప్రమోద క్యారెక్టర్కి ఒక థీమ్ మ్యూజిక్ డిజైన్ చేసాం అన్నమాట. కరెక్ట్గా చెప్పాలంటే తన ట్రాక్లో తనే హీరో కాబట్టి అవును అవును. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా ఆ క్యారెక్టర్ ఫేస్ అవుతున్న కష్టం, ఆ తర్వాత ఆ క్యారెక్టర్ గెలుపు, ఆ క్యారెక్టర్ కరేజ్, ఇవన్నిటికి సంబంధించి ఒక థీమ్ మ్యూజిక్ ఉంది అనమాట. ఓకే. ఆ మ్యూజిక్ యాక్చువల్గా ఇఫ్ ఐ వర్ టు థింక్ అబౌట్ ఇట్ రైట్ నౌ, మూవీలో సందీప్ ఉన్నికృష్ణన్ లైఫ్ ఎలా అయితే ఎక్స్ప్లోర్ అవుతుందో ప్యారలీ వన్ యూ సీ హర్ జర్నీ ఆ 36 అవర్స్లో ఓకే. there is very little talking, so all of the emotion అది మ్యూజిక్ ద్వారానే వస్తుంది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ద్వారా. సో ఇట్ ఇస్ సో రిఫ్లెక్టివ్ ఆఫ్ హర్. తన మ్యూజిక్ కళ ద్వారా వస్తుంది. చాలా కళ్ళల్లో యాక్చువల్గా చాలా ఎమోషన్స్ కనిపిస్తాయంటే చాలా ఇది నిజంగా జరిగిందండి. సెట్ లో నాకు 6 టేకులు పడతాయి, సైకి ఒక 4 టేకులు పడతాయి, నాకు మాత్రం 1-2 టేకులు. నేను చాలా జెలస్ ఫీల్ అయినా, కోపం వచ్చింది. ప్లస్ సై కనీసం 4 టేకులు, ఎందుకంటే హిందీ టేక్ అయిపోగానే ఇప్పుడు తెలుగు టేక్ 3 టేకులు పట్టేది డైలాగ్. ఏ టేక్ అయినా, తెలుగైనా హిందీ అయినా ఏదైనా సింగిల్ టేక్. అదే చాలా ఇబ్బంది పడ్డా నేను. ఏంటిది మరి పక్కనే హీరో ఆ టేకులు తీసుకుంటున్నారు. రైటింగ్ శోభిత కనిపించే ఎస్పెషలీ వన్ థింగ్ ఐ కెన్ ప్రామిస్, ఒక్క సీన్ లో మాత్రం హార్ట్ బీట్స్ మనకు రేస్ అవుతాయి. టెన్షన్ ఒక్కటి మనకు ఓకే. yeah, అమ్మో, raise the heart beat. ఎప్పుడెప్పుడు చూడాలా అని పెంచుతున్నారండి. అసలు మాట్లాడే కొద్ది ఒక్కొక్కటి తెలుస్తుంది. హార్ట్ బీట్ అంటే మన హార్ట్ బీట్ సౌండ్ పెట్టలేదండి. అదే అర్థం. హార్ట్ బీట్ సౌండ్ కాదు, హార్ట్ బీట్ మీకే వినిపిస్తుంది అంటున్నాడు. అదైతే పక్క. బట్ చెప్పండి, అసలు మ్యూజిక్ ఎలాంటి యూనో స్పెషల్ అటెన్షన్ ఇచ్చారు అంటే సాంగ్స్ పరంగా? అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలాగూ చెప్పేస్తారు, డౌట్ లేదు. సాంగ్స్ అంటే ఇట్ హ్యాపెన్స్ ఇన్ ది అంటే 1990s లో అవుతుంది. అవును అవును. సో ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ వెరీ అథెంటిక్. ఓకే. న్యూ ఏజ్ సౌండ్ చేసి ఇయో అని చెప్పి అలా కొట్టద్దు. ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ అంటే వెరీ మెలోడిక్. ఆల్బమ్ మాత్రం మెలోడీ మేరకు ఉండాలని అదైతే ఫిక్స్ అయిపోయాను. ఓకే. సో దాని తర్వాత స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద ట్యూన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ట్యూన్ వైజ్ కానీ. అంటే నేను ఎక్కువ 90s మ్యూజిక్ ఫ్యాన్ కూడా, చాలా ఎక్కువ ఇండిపెండెంట్ మ్యూజిక్ విన్నాను. సో సర్టన్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ నాకు ఆల్రెడీ ఉంది. రైట్. సో అండ్ చాలా హిందీ సాంగ్స్ కూడా విన్నవాడిని. ఓకే. సో దట్ హెల్ప్ మీ కంపోజ్ in a way that it would suit the visual. అవును. సాంగ్స్ ఐ మీన్ మ్యూజిక్ వచ్చేసి ఒక తెలుగులోనే కాదు కదా, వేరే లాంగ్వేజెస్ ఆడియో అందరినీ కూడా ఇంప్రెస్ చేయాలి, అలరించాలి, అందరికీ నచ్చే కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. అది మీకు ఎలాంటి ఛాలెంజింగ్ గా అనిపించిందా ఏమన్నా? అంటే 90s లో ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ మ్యూజిక్ వినేవారు. ఇప్పుడు మనకి ఇళయరాజా గారి మ్యూజిక్ కానీ రెహమాన్ గారి మ్యూజిక్ కానీ అలా. అంటే మీకు ఇళయరాజా గారి మ్యూజిక్, రెహమాన్ గారి మ్యూజిక్ అండి, మీరు ఇండియాలో ఎక్కడ తీసుకెళ్ళినా వర్క్ ఉంటది. అవునవును. రైట్. మా గోల్ అదే. మెలడీ ఇస్ ఎవర్ గ్రీన్. సో మెలడీకి ఒక రీజన్ అంటే లేదు కదా. అవునవును. అది ఏ భాషనా అవ్వచ్చు, తప్పకుండా వింటారు. హృదయమా కానీ ఓయిషా కానీ హృదయమా శోభిత భాష. ఐ ఫీల్ వెరీ, అది ఇట్స్ సో ఫుల్ ఆఫ్ ఫీలింగ్, అది పేలిపోతుంది. అవును అవును. ఈ ఓయిషాలో ఫోన్ నెంబర్ అలా చెప్పాలనేది ఐడియా ఎవరిదండి? ఇప్పుడు ఇంటర్వ్యూ అయ్యేలోపు శేష్ తన ఫోన్ నంబర్ మాటల మధ్యలో చెప్తూ ఉంటారన్నమాట. నంబర్ రాసుకోండి, 100 01 కదా, 116 కదా. సో 96 సంబంధించి ఒక హుక్ కావాలి. సో నేను చేసి డిస్కస్ చేసి చాలా లేట్గా వచ్చింది. వచ్చింది యాక్చువల్లీ ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు వచ్చింది. ఏంటంటే 90s లో ఎలా మాట్లాడుకుంటారు జనాలు, ఇంటి పక్కన పాన్ షాప్ ఫోన్ వస్తే మాట్లాడుకుంటారు, ఇంట్లో ఫోన్ ఉండవు, లేదా బస్సులో కలిసినప్పుడు లెటర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఈ స్పేస్ లో ఉంటుంది. మనం చూసింది కాకుండా ఇంకేం చేయొచ్చు అంటే పేజర్ గుర్తుకొచ్చింది.
సో పేజర్, ఈ అమ్మాయి దగ్గర పేజర్ ఉంటుంది. మేజర్ సందీప్ స్కూల్లో మిడిల్ క్లాస్ కాబట్టి ఆయన పేజర్ ఏమి ఉండదు. సో తిని కొంచెం హై క్లాస్ సినిమాలో సై క్యారెక్టర్ ఈషా. సో ఆ పేజర్ నంబర్ మీద డిస్కషన్. ఆ పేజర్ నెంబర్ ఏంటి, ఇవ్వ అంటే అమ్మాయి ఒక్కొక్క నెంబర్ ఇస్తుంటుంది. ఎందుకు ఇంతకన్నా ఎక్కువ ఇవ్వట్లేదు అంటే అంతకన్నా నచ్చలేదండి. నచ్చే కొద్దీ ఒక్కొక్క నెంబర్ రివీల్ చేసుకుంటూ, అండ్ అది కూడా ఆర్డర్లో కాదు, ఆర్డర్లో కాదు, అది ఆర్డర్లో కాదు. ఓ మేము ఇంకా నోట్ చేసుకుందాం సో అనుకున్నాం. ఇలా రాసేసుకొని మనోడుగా ట్రై చేద్దాం అనుకున్నా కూడా ట్రై చేయడం కూడా. ఓకే ఓకే. సో ఎండ్లో చెప్పాను దిస్ ఇస్ సో క్యూట్, అసలు ఎంత కొత్తగా అండ్ క్యూట్ గా అనిపించింది. మేము 90s కి వెళ్ళిపోయాం. అవును. 90s లో బ్లాంక్ కాల్స్ ఇవ్వటం, 2 బ్లాంక్ కాల్స్ ఇచ్చాక 3వ కాల్కి ఎత్తటం, అవునవును. ఇలాంటివి ఉండేవి. సెల్ ఫోన్ లేనప్పుడు యాక్చువల్లీ ఎర్లీ 2000s కూడా. ఎర్లీ 2000s అవును. అంటే 90s లో ఇంకే ఎంత ఉండేదో. అవును. ఎర్లీ 2000s లో నేను అలాగే ఇచ్చాను తిరిగి బ్యాంక్ కాల్స్ అంటే ఏంటో తెలియని మన 18 ఏళ్ళ కుర్రాళ్ళకి లేదు. ఇప్పుడు US లో కాలర్ ఐడి అని వచ్చేది. కాలర్ ఐడిలో నంబర్ వచ్చేది. Yeah. అమ్మో, అంటే ఇప్పుడు True అప్పుడు Caller లాగా. ఇప్పుడు ఇంకా చేయకు, మా ఫాదర్ కాలర్ ఐడి పెట్టారు అని చెప్పారు అమ్మాయి. అవునవును. చెప్పారు, నాకు చెప్పలేదు. శశి చాలా అనుభవంతో చెప్తున్నాడు, చాలా ఆథెంటిక్ గా చెప్తున్నాడు. సినిమా అంతా ఒక ఎత్తు, దొక్కతో ఒక ఎత్తులో ఉంది. యాక్చువల్లీ ఇద్దరు చాలా కనెక్ట్ అయి చెప్తున్నారు. సాయి చిరణ్ గారు నేను ఎస్టీడీ బూత్ నుంచి చేశాను 2 times. వెళ్ళలేదు, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతుంటే కాల్ వచ్చి బాబు మీకు ఎవరో ఫోన్ చేశారు అంటే, ఎవరు అంటే ఎవరు అతను అంటే డాడీ ఫోన్ చేస్తారు. డాడీ కాదు, మీకు ఎక్స్ట్రా వస్తుంది ప్లీజ్ మీరు అని చెప్పండి. బట్ పనికొచ్చా చూసారా మీకు ఎక్స్పీరియన్సెస్? బ్యాంక్ కాల్స్ ఇంకా ఆగట్లేదండి, ఎందుకంటే ఐఫోన్ లో ట్రూ కాలర్ ఉండదు కదా. అవును ఉంటుంది. ఉండదు, కరెక్ట్ గా పనిచేది అది ఐఫోన్ కి. సో నేను నేర్పిస్తా. సో అది స్క్రీన్ చేయడం ఇబ్బంది. నార్త్ మీడియా నుంచి ఫోన్లు వస్తుంటే నేను ఎత్తుతుంటే, मैं चंडीगढ़ से फोन कर रहा हूँ, आपका ट्रेलर देखा है? ఓకే ఓకే. this is in 2000s, but 1990s it was all about, you know, whatever you've seen, pager అదంతా. సో వావ్. సో ఎస్, మామూలుగా ఒక బయోపిక్ మూవీ అనగానే ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడే ఇదంతా నిజంగా జరిగింది అని నమ్మడానికి రెడీగా వస్తారు. ఏం చూసినా సరే ఎస్ ఇది జరిగింది అని అనుకుంటాం మేము. అయితే సినిమాలో రియాలిటీ ఎంతవరకు పెట్టగలిగారు, సినిమాటిక్ లిబర్టీ ఎంతవరకు తీసుకోవాల్సి వచ్చింది? ఒకటి ఏంటంటే అండి, మా ఇంటెన్షన్ ఎప్పుడు ఆనెస్ట్. సో మేము ఏం చేసామంటే డే 1 నుంచి కూడా మన ప్రతి పోస్టర్ మీద కూడా మీరు చూస్తే ఇన్స్పైర్డ్ బై ద లైఫ్ ఆఫ్ మేజర్ సందీప్ ఉనికృష్ణ క్లియర్. సో ఏ బయోపిక్ కూడా మీకు 100% ట్రూత్ కాదు, ఎందుకంటే మనం బయట మాట్లాడుకుంటున్నప్పుడు వెనకాల మ్యూజిక్ మోగట్లే కదా. అవును. సో మేము ఆయన జీవితాన్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని, బహుశా కొన్నిసార్లు అయితే 5 డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ ఆయన జీవితంలో జరిగింది ఒక సీన్ లోనే పెట్టాం. కానీ ప్రతి దాంట్లో కూడా ఆయన సోల్, ఆయన స్పిరిట్, అది జెన్యున్ గా మేము క్యాప్చర్ చేయడానికి ప్రయత్నించామా లేదా అన్నది పాయింట్. ఓకే. సో మేమైతే ఆనెస్ట్ ఫిలిం తీసాం అంటాం. ఎంతవరకు ట్రూ అంటే ఇప్పుడు ఫైట్స్లో కొంచెం స్టైల్ ఉంటుంది, యాక్షన్ సినిమా, ఎంటర్టైనర్, పాటలు ఉన్నాయి సినిమాలో, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే సినిమా అన్నాక కొంచెం బ్రైట్ చేయాలి, లేకపోతే మనకి థియేటర్లో డాక్యుమెంటరీ ఫీల్ ఉంటుంది. అవును అవును. కానీ ప్రతి సీన్లో, ప్రతి ఎగ్జాజరేషన్లో, ప్రతి పాటలో, ప్రతి దాంట్లో కూడా ఆయన రియల్ లైఫ్లో ఉన్న ఒక స్పిరిట్, సోల్ మిస్ అవ్వకుండా చేసి చేసాడు. ఉన్న దానికంటే తగ్గించే చేసాం. కొన్ని మేము ఫిక్షన్ చేసినవి అంకుల్కి చెప్పాం. అంకుల్ చెప్తే వాడైతే అలా చేస్తాడు అంటే క్యారెక్టర్ నుంచి బయటకు వెళ్లకుండా ఒరిజినాలిటీకి దగ్గరగానే ఫిక్షన్ కూడా. ఓకే. యాక్చువల్గా కొన్ని ఇండస్ట్రీ అండ్ కొన్ని ఫీల్డ్స్ లోకి పిల్లలు వెళ్తున్నప్పుడు రిస్క్ అనిపిస్తే పేరెంట్స్ ఆపేస్తారు, అది వద్దులే ఇంజనీరింగ్ చెయ్యి, లేకపోతే ఇది గ్యారంటీగా ఉండే జాబ్స్ చేసుకొని. ఇన్ఫాక్ట్ అందులో ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఒకటి రిస్క్ ఉంటుంది, కెరియర్ రిస్క్ అని. కానీ సోల్జర్ అంటే లైఫ్ రిస్కే ఉంటుంది ఏకంగా. సో అసలు పేరెంట్స్ ఇష్టంగా ఒక వాళ్ళ సన్ ఆర్ డాటర్ని సోల్జర్గా మార్చడానికి వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మీరు పేరెంట్స్తో అంత మాట్లాడారు కాబట్టి అసలు వాళ్ళు ఏ ధైర్యంతో ఎలా పంపించారు? వాళ్ళు యాక్చువల్గా ఆ ధైర్యంతో పంపలేదండి. ఓకే. చాలా భయపడుతూ మేజర్ సందీప్, అఫ్ కోర్స్ ఆ టైంలో మేజర్ కాదు, ఆయన సందీప్ గారు ఆ టైంలో వాళ్ళ విషెస్కి అగేన్స్ట్ గా వెళ్ళి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్. ఇన్ఫాక్ట్
మనకి ఇప్పుడు కొన్ని సాంగ్ విజువల్స్లో ఆయన నేవీ డ్రెస్లో కనిపిస్తారు, కాస్ట్యూమ్ పార్టీలో నేవీ బట్టలు వేసుకుని వస్తారు. కొంతమంది నేవల్ సోల్జర్స్ అంటే ఆయన ఆర్మీ కదా నేవీ బట్టలు వేసుకున్నారు ఏంటి, ఆయనకి చిన్నప్పుడు నేవీలోకి వెళ్ళాలండి. సో ఆయనకి నేను ఎలాగో బయట కళ్ళద్దాలు పెట్టుకుంటానో ఆయన కూడా కళ్ళద్దాలు ఉన్నాయి కాబట్టి నేవీ రిజెక్ట్ చేశారు. ఓకే, ఐసైట్. రైట్ రైట్. సో ఆయన అప్పుడు ఆర్మీలోకి వెళ్ళారు, ఎందుకంటే ఆర్మీలో రిక్వైర్మెంట్స్ వేరు. సో ఇవన్నీ ఏంటంటే పేరెంట్స్కి తెలియకుండా చేశారు. అంటే మీకు ఇప్పుడు పంజాబ్, మీకు నార్త్ ఇండియా చూస్తే ఎవ్రీ అదర్ ఫ్యామిలీ యూ విల్ హ్యావ్ అ సోల్జర్. అవును అవును. సౌత్ ఇండియాలో అప్పుడు ఎలా ఉండేదంటే ఆ టైంలో ఆయన స్కూల్ నుంచి పాస్ అవుట్ అయ్యే టైంకి ఇట్స్ యుఎస్ బూమ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సో అందరూ ఈ ఫ్లోలో వెళ్ళిపోతుంటారు. ఆయన అగెయిన్స్ట్ ఆల్ దట్ నేను ఒక సోల్జర్ అవ్వాలని వెళ్ళారు. అంటే మనకి నార్త్ వాళ్ళంతా దేశభక్తి మనకి ఉంటుందండి, కానీ వెళ్ళి ఫైట్ చేసేది అటు సైడ్ ఎక్కువ ఉంటుంది. సో ఆయన మన సైడ్ నేను ఫైట్ చేస్తా అంటే మన వాళ్ళకి మచ్ మోర్ భయం కలిగించే విషయం అన్నమాట. అవును అవును. ఫెమిలియారిటీ పెద్ద లేదు అంతా. రైట్ రైట్. ఓకే. బట్ శోభిత ఒక హాస్టేజ్గా ఇందాక శశికిరణ్ గారు అన్నట్టు ఆ పరిస్థితుల్లో ఉండడం అనేది చాలా స్కేరీ థింగ్, అసలు ఊహించుకోవడానికి చాలా భయంగా ఉంటుంది. సో అసలు మీరు ఆ షూస్లోకి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఆలోచించారు, ఆ భయం ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఎమోట్ చేయాలి, అండ్ మీకంటూ ఒక క్యారెక్టర్ ఉండుండొచ్చు, మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా, సో అదంతా ఆ మూమెంట్లో గిర్రం తిరిగే అవకాశాలు ఉంటాయి. సో అదంతా అసలు ఎలా థాట్ ప్రాసెస్ ఎలా జరిగింది ఆ క్యారెక్టర్ వెనుక? కొన్ని క్యారెక్టర్స్కి చాలా వరకు ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ చేసి ఆ క్యారెక్టర్ని కొంత కొరియోగ్రాఫ్ చేసుకొని మెంటల్గా ఒక స్టెన్సిల్ గీసినట్టుగా గీసుకొని మనం పర్ఫామ్ చేయొచ్చు. కానీ ప్రమోదాస్ క్యారెక్టర్ ఇస్ సచ్ దట్ జరుగుతున్న సిచ్యువేషన్కి రియాక్ట్ చేయాలి తను. ఇట్స్ వెరీ ఇన్స్టింక్ట్ డ్రివెన్. సో నేను ముందుగానే తను ఇలా ఉంటుంది అలా ఉంటుంది నెక్స్ట్ ఇది జరగబోతోంది అని మనం యాంటిసిపేషన్ లేదు. బికాస్ సర్టన్ థింగ్స్ లైక్ కామెడీ కానీ హారర్ కానీ థ్రిల్ అంటే ఇది దే డిపెండ్ ఆన్ అన్సర్టనిటీ. అవును అవును. ముందుగానే మనకి తెలిస్తే అది పండదు. సో సిమిలర్లీ ట్విస్టులు బయట పెట్టకూడదు అనుకో. అవునవును. అలా అని కాదు, జెన్యున్లీ లైక్ యాజ్ అ పర్ఫార్మర్ ఐ హ్యాడ్ టు బి వెరీ నా ఇన్స్టింక్ట్స్ ఆన్ అయ్యి ఉండాలి, నేను కంఫర్టబుల్ అవ్వకూడదు. ఓకే. యాజ్ అన్ యాక్టర్ ఆల్సో, బికాజ్ చేసిన రియాక్షన్ భయం అంటే భయంలో కూడా 100 రకాల భయాలు ఉంటాయి, 100 డిగ్రీస్ ఆఫ్ భయం ఉంటుంది. వాటన్నిటికీ మన రెస్పాన్స్ వేరుగా ఉంటుంది. సో యాజ్ అన్ యాక్టర్ మై జాబ్ వాస్ టు బి అలర్ట్, అవేర్ అండ్ ఓపెన్. ఇప్పుడు ఆబ్వియస్లీ మనం లీనియర్ గా షూట్ చేయం, అది ఆ మూమెంట్ లో ఎలా ఉండాలి. అవును. ఇప్పుడు ప్రాబబ్లీ తన తర్వాత జరిగింది కూడా చేస్తుంటది, బట్ షీ యూస్ టు గో ఇన్ టు దాట్ సిచ్యువేషన్, ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి వెళ్ళి అది తను ఫీల్ అయ్యేది. యా దట్స్ నాట్ దిస్ ఇస్ ఐ థింక్ యాజ్ అన్ యాక్ట్రెస్ కొంచెం ఛాలెంజింగ్ అనొచ్చా? a privilege. Yeah. Amazing. Okay, so yes, Sony Pictures, మహేష్ బాబు గారు, మీరు ముందే వాళ్ళని ఓకే చేసుకుని వాళ్ళ చేత ఓకే అనిపించుకుని తర్వాత మేజర్ పేరెంట్స్ని కలిసారని కూడా మాకు తెలుసు ఆబ్వియస్గా. సో వాళ్ళ నుంచి అసలు వచ్చిన సపోర్ట్ ఏంటి, మహేష్ బాబు గారు పర్సనల్గా మీతో మాట్లాడిన విశేషాలు ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మన చాయ్ బిస్కెట్ అండ్ లైఫ్ స్టైల్ వెబ్సైట్ ఓనర్స్ అనురాగ్ శరత్ నన్ను నమ్రత గారితో మీటింగ్ సెట్ చేశారు. ఎందుకంటే ఆ టైంలో మహేష్ సార్ ఓన్లీ యాక్టింగే కాదు వేరే థింగ్స్ కూడా ట్రై చేయాలి అన్న తాపత్రయం అటు సైడ్ ఉంది. అండ్ నేను చెప్పాలనుకుంటున్న స్టోరీస్కి, నేను చేయాలనుకుంటున్న సినిమాలకి నా ఫ్రెండ్స్ ఎవరైతే నాకు డైరెక్టర్స్ ఉన్నారో మాకు కూడా ఒక యూనిక్ సెటప్ కావాలని అర్థమైంది. సో ఈ కనెక్షన్ జరిగింది. ఓకే. సో మహేష్ సార్ నమ్రత గారు ఓకే చెప్పినప్పుడు వాళ్ళు కంప్లీట్లీ మా ప్యాషన్ని నమ్మి ఓకే చేశారు. కథ చెప్పలేము, కథ చెప్పుకుంటూ మెల్లగా. అండ్ ఈ స్టోరీ ఫైనల్గా నమ్రత గారికి చెప్పినప్పుడు ఇది హిందీలో కూడా వెళ్ళాలని సజెస్ట్ చేసింది ఆవిడ ఫస్ట్. ఇట్స్ అన్ ఆల్ ఇండియన్ స్టోరీ, మీరు ఓన్లీ తెలుగులో ఎందుకు చేస్తున్నారు ఇది అన్నప్పుడు సోనీ సోనీని తీసుకొచ్చారు. సో మన సినిమా అనౌన్స్మెంట్ కూడా హాలీవుడ్ రిపోర్టర్లో, వెరైటీలో, వీటిలో జరిగింది. అది ఒక హైదరాబాద్లో మనకి కొత్తగా ఉంటుంది. అవునవును. సో అదే ఈ ముగ్గురు, అనురాగ్ శరత్, సోనీ, మహేష్ సార్. అండ్
మాకు ఫస్ట్ ఆడియన్స్ ఎప్పుడు మహేష్ సార్, మేజర్ సందీప్ పేరెంట్స్, వీళ్ళిద్దరే మాకు మెయిన్ ఆడియన్స్ ఫస్ట్. అవును. సో మేజర్ సందీప్ పేరెంట్స్ ఇప్పుడు చూపించబోతున్నాం. మహేష్ సార్ మొన్న ట్రైలర్ లాంచ్ ముందు మేమేం చేసామంటే చాలా స్ట్రాటజిక్గా కరెక్ట్గా నైట్ బిఫోర్ చూపించాం. మా ఇంటెన్షన్ అది. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన చాలా ఆనెస్ట్. అవును. సో ఆయన నచ్చపోతే ఏంటి అని డౌట్ లేదు మాకు. సో నైట్ బిఫోర్ చూపించాము, ఆయన చాలా ఎక్సైట్ అయిపోయారు. సో అందుకనే ట్రైలర్ లాంచ్లో ఆయన అలా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఏది ఫేక్గా మాట్లాడలేదు, అన్ని మనస్ఫూర్తిగా మాట్లాడాం అందరం కూడా. అవునవును, యా. అండ్ నమ్రత గారు ఐ థింక్ కాన్స్టెంట్గా మీకు సపోర్టివ్గా అన్ని విషయాల్లోనూ ఉన్నారని తెలుస్తుంది. సాయి ఆన్ బోర్డ్ రావడం కానీ. అవును, ఇప్పుడు నమ్రత గారు సల్మాన్ గారు ఫ్రెండ్స్, నమ్రత గారు మహేష్ మంజ్రేకర్ సార్ ఫ్రెండ్స్. సో సాయి చెయ్యాలని చెప్పి నమ్రత గారు సజెస్ట్ చేసి అటు సైడ్ మాట్లాడటం. సో అంటే ఎవరెవరు అందరూ కూడా ఇది ఒక జెన్యున్ ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళ కొంచెం కంఫర్ట్ లేకపోయినా కూడా దాటి మరి ఓకే కాంట్రిబ్యూట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్యాషన్ ప్రాజెక్ట్ అండి ఇది. అవును. శశి ఏమో సితారా ఎంటర్టైన్మెంట్స్ సినిమా చేస్తున్నాడు. అదే నేను ఫోన్ చేసి సార్ ఏమనుకోద్దు, ఒక్క 1 year, జస్ట్ 1 year అని 3 years బ్యాక్, జస్ట్ 1 year అంటే 3 years బ్యాక్ చెప్పారు. ఓకే. సో శశికి అన్కంఫర్ట్ అయినా కొంచెం ఆల్రెడీ ప్రాజెక్ట్ జరుగుతున్న మధ్యలో ఇటు రావడం, అవును, అది శశికి కంఫర్ట్. శోభిత తోటి నేను చెప్పింది ఏంటంటే సాంగ్స్ ఉండవు, ఓకే, కానీ అమేజింగ్ రోల్, ప్లీజ్ నువ్వే చేయాలని నేను రిక్వెస్ట్ చేసి శోభితగా, ఎందుకంటే గోడిసార్లు మంచి మంచి పాటలు ఉన్నాయి తనకి. సో తను కూడా ఒక యూనో వాట్, నాకు రోల్ బాగా నచ్చింది, సినిమా బాగా నచ్చింది అని తను సైన్ ఆన్ అవ్వడం. బట్ తన సాంగ్స్ కోసం చూసే యాక్ట్రెస్ అని మాకు అనిపించట్లేదు ఆబ్వియస్ గా. అంటే యాక్టింగ్ కోసం చూస్తాను నేను ఆబ్వియస్లీ. అండ్ యూనో నమ్రత గారు కూడా స్ట్రెచ్చింగ్ వెళ్ళి బాలీవుడ్లో ఏమైనా సెట్ చేయటాలు. సోనీ వాళ్ళు మనకి సమ్ కంట్రీస్ అసలు మేము ఎప్పుడు తెలిసిన వాళ్ళు అక్కడ రిలీజ్ అక్కడ కూడా మన సినిమా రిలీజ్ చేస్తాం. సో ప్రతి మనిషి కూడా ఆ కొలాబరేషన్లో ఫెయిత్తో రెగ్యులర్ మాటలు ఏంటంటే మేము అందరం ఒక ఫ్యామిలీలో ఉన్నాం పక్కన పెడితే, అందరం గొడవలు పడ్డాం, అందరం ఇబ్బందులు పడ్డాం, కానీ అందరికీ గోల్ ఒకటే ఈ సినిమా డ్రైవ్ ఒకటే. బేసిక్గా ఎలా ఉంటుందంటే 2008లో November 26, 27 శాన్ ఫ్రాన్సిస్కోలో తన టీవీ సెట్ ముందు చూసి ఈ ఒక డ్రీమ్ డెవలప్ అయింది దానికి. అది నాకు 2010 నుంచి దాన్ని నాకు పరిచయం అయినప్పటి నుంచి తెలుసు తనకి ఈ డ్రీమ్ ఉందని. నీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి, నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి, ఇలా డిస్కషన్ చేసుకుంటాను. అలా అప్పుడే చెప్పాడు నాకు మేజర్ స్టోరీ లైన్ గురించి. అదేమవుతుందంటే మేబీ ఆ రోజునే తను చేసుంటే మేబీ అదేంటి మ్యారినేట్ అయ్యి ఇన్నాళ్ళు తను ఒక సీజన్డ్గా ఇక్కడి వరకు వచ్చి దాంట్లో నేను రావటం, మళ్ళీ శోభిత రావటం, శ్రీచరణ్ రావటం, మా టీం అంతా మళ్ళీ కలవటం. ఇంకోటి ప్రాక్టికల్గా ఏంటంటే అండి, దిస్ ఇస్ అ వెరీ బిగ్ ఫిల్మ్. 120 రోజులు తీసాము, 75 లొకేషన్స్, 8 sets కట్టాము ఫిల్మ్కి. సో అండ్ సమ్ 7-8 డిఫరెంట్ ఇండియన్ సిటీస్లో షూట్ చేసాం. 80s, 90s పీరియడ్ ఇరా రీక్రియేట్ చేసాం. సో ఇదంతా చేయడానికి ఒక చాలా పెద్ద బడ్జెట్ కావాలి. సో నేను హీరోగా ఆ స్థాయికి వస్తే కానీ ఆ బడ్జెట్ ఓకే అవ్వాలి. సో అది కూడా ఈ టైం పట్టడానికి రీజన్ ఎందుకంటే నేను అవన్నీ సంపాదించుకుని ఆ క్రెడిబిలిటీ ఆడియన్స్ నుంచి నాకు వచ్చిన రోజునే సోనీ వాళ్ళనే ఎవరైనా నమ్ముతారు. ఒక ప్రొడ్యూసర్ కి, ఒక యాక్టర్ గా యూ వాంట్ టు బి అన్ అసెట్, నాట్ లయబిలిటీ. వావ్. అసలు శోభిత 1-liners కాఫీ పొద్దున ఒకసారి ఫోన్ చేసి ట్విట్టర్లో ఏం కోట్ పెట్టాలి చెప్తారు. ఆవిడ ఒక్క మాట మాట్లాడితే చాలు మొత్తం సమప్ అయిపోతుంది. సో యాక్చువల్లీ శ్రీచరణ్ గారు ఎడిటింగ్ టేబుల్ నుంచి ఫస్ట్ అవుట్పుట్ చూసేది మీరే యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. సో ఒక సినిమా చూసే ఫస్ట్ వ్యూయర్ గా మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి మాతో చెప్పండి. గూస్ బంప్స్ అసలు మామూలుగా లేదు. అంటే బికాస్ ఆల్రెడీ మనం కలిసి గూఢచారికి వర్క్ చేసాం, శేష్ తోటి 10 yearsగా బిన్ వర్కింగ్. సో జనరల్గా ఒక సర్టన్ పారామీటర్లోని యాజ్ అ టెక్నీషియన్, వన్ ఆఫ్ ద ఫస్ట్ కేస్ వాచెస్ ద ఫిల్మ్, యాజ్ అ టెక్నీషియన్ పారామీటర్లో ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అది కంప్లీట్గా దాటేశారు అందరూ. అంటే టేకింగ్ వైజ్ శశి, యాక్టింగ్ వైజ్ శేష్, శోభిత, ద నెక్స్ట్ లెవెల్ అనమాట.
సో ఇట్ వాజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అసలు చాలా చోట్ల ఇక్కడ ఆర్ఆర్ ఎందుకని నేనని గొడవ పడేది, అవునా? బికాస్ ద సీన్ వాజ్ సో గుడ్. యాక్చువల్గా యూనో ఇన్ లాట్ ఆఫ్ ప్లేసెస్ ఇట్ వాజ్ లైక్ దట్ ఫస్ట్ టైం నేను చూసినప్పుడే ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. యా, బట్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ అండ్ ఐ థింక్ ఆల్ ఇండియా ఆడియన్సెస్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ చూడడానికి. హిందీ మీడియాతో మీరు ఇంటరాక్ట్ అయ్యారు. మీరు చూడలేదు కానీ యాక్చువల్గా ఆల్ ఇండియాలో ఆడియన్సెస్ కొంతమంది చూసారు ఆల్రెడీ సినిమా. అవును, విన్నాను. మీ స్క్రీనింగ్స్ వేశారు. అప్పుడు ఆ స్క్రీనింగ్ కన్నా పిలిచి ఉండాల్సింది కదండి. ఫోన్ చేశాం, మీరు బిజీగా వేరే సినిమా యాంకరింగ్ గా ఉన్నారు. నేను ఆన్సర్స్ ఫర్ ఎవ్రీథింగ్. యాక్చువల్గా ఏమైందంటే సోనీ వాళ్ళు ఇప్పుడు జనరల్గా హిందీలో స్టూడియో వాళ్ళు చేసేది ఏంటంటే ఫోకస్ గ్రూప్స్ అని చేస్తారట. ఏంటండి ఫోకస్ గ్రూప్స్ అంటే జనాలు చూపించి వాళ్ళు ఏమంటున్నారు ఫీడ్బ్యాక్ తీసుకొని మనం సినిమాని ఎలా బెటర్ చేయొచ్చు అని మేము తెలుసుకుంటాం. అంటే నేను ఎప్పుడు చేసేది అదే అండి బాబు అన్నా. నో మనకు ఒక కార్పొరేట్ పద్ధతి ఉంటుంది. అంటే మేమందరం బస్ తిన్న సవాల్ చూద్దాం దా అన్నాం. సో జెన్యున్గా జరిగింది. ఎందుకంటే నాకు కోపం వచ్చింది వాళ్ళు ఇది అంటున్నారని. కానీ వాళ్ళది అనడం వల్ల నాకెంత ఎంకరేజ్మెంట్ వచ్చిందని నేను రియలైజ్ అయ్యాను. ఎందుకంటే మా బాంబేలో చేసిన ఫస్ట్ స్క్రీనింగ్ అయిపోగానే మనస్ఫూర్తిగా చెప్తున్నాండి, నాట్ లైన్, ఒక 12-15 మంది అబ్బాయిలు సడన్గా సినిమా ఇంటికి ఇలా లేచి కన్నీళ్లతో భారత్ మాతాకి జయ నడుచుకుంటూ బయటికి వెళ్ళారు. ఇది నిజంగా జరిగింది. నా దగ్గర వీడియో రికార్డింగ్ కూడా ఉంది కావాలంటే. అండ్ ఢిల్లీలో ఇలాంటి రియాక్షన్స్, హైదరాబాద్లో మేము కొన్ని ఫోకస్ గ్రూప్స్ చేసాం, అన్నపూర్ణలో. సో ఇవన్నిటి నుంచి నాకు అర్థమైపోతుంది ఏంటంటే సినిమా బాగుంది బాగాలేదు నాకు టెన్షన్ ఉంటుంది యూజువల్గా. ప్రజలు ఏమనుకుంటారు, ఎందుకంటే తెలుగు సినిమాలకి లాస్ట్ మూమెంట్ దాకా, సినిమాకి 2 weeks ముందు దాకా మనం షూటింగ్లు చేసి డ్రైవ్ రీచ్ అవ్వలేదు యూఎస్కి ఈ గాబరాలో ఉంటాం. హిందీ సినిమాలకి ఏంటంటే ఆ సినిమా బాగుందో బాగాలేదో తెలిసేలోపు మనం రిలీజ్ చేసేద్దాం బాబు అని భయం వాళ్ళది. ఈ రెండు కాకుండా మేము ఓపెన్గా దిగుతున్నాం, జనాలు చూపిస్తున్నాం, ఫోన్లు మాత్రం పక్కన పెట్టడం, ఫుటేజ్ బయటికి వెళ్ళిపోవడం. మీకు నచ్చింది మీ పోస్ట్లు వేసుకుంటారు, వేసుకోండి, నచ్చింది బయటికి చెప్పుకోండి, మాకు ఇబ్బంది లేదు అని దర్జాగా వెళ్తున్నాం. మీకు ఎలాంటి ఇన్సెక్యూరిటీ లేదు కదా, మీరు ఏదైతే ఎమోషన్ చెప్పాలనుకుంటున్నారో అది ఆన్ స్క్రీన్ చూస్తేనే ఫీల్ ఉంటుంది. ఈ విషయంలో నేను సోనీకి థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే వాళ్ళ ఫోకస్ గ్రూప్స్ ఆర్గనైజ్ చేయడం వల్ల మా ఎంకరేజ్మెంట్ అదే ఉన్న వాట్ ఎవర్ ఇన్సెక్యూరిటీస్ అవన్నీ షూట్ జరుగుతున్న టైంలోనే డీలింగ్ విత్ ఇట్, ఫైటింగ్ అంతా అక్కడే జరుగుతుంది. సో నా వాట్ ఎవర్ ఇట్స్ లైక్ ఒక బర్తింగ్ ప్రాసెస్ లాగా చైల్డ్ ఇస్ యోర్స్. ఈ విషయంలో శ్రీచరణ్ కూడా మా బాగా హెల్ప్ అయ్యాడండి. ఎందుకంటే శ్రీచరణ్ బేసిక్ గా ప్రపంచంలో ఉన్న మ్యూజిక్లు అన్నీ వింటాడు, కానీ ప్రపంచంలో ఉన్న సినిమాలు ఏవి చూడడు. తెలుగు మాస్ క్యారెక్టర్. మా ఫ్రెండ్స్ ఇంకా ఎప్పటికీ ఏడుస్తున్నారు, లాస్ట్ సినిమా బేబీస్ డేట్ కదా అంటే సో ఇంగ్లీష్ సినిమాలు, హిందీ సినిమాలు గుర్తున్నామే, తెలుగు మాత్రం చూస్తాడు. సో ఓకే, తెలుగు సినిమా సెన్సిబిలిటీ, మ్యూజిక్ మాత్రం ఇంటర్నేషనల్, మనకు కరెక్ట్ కూర్చుంటుంది. ఏది నచ్చకపోయినా మా అమ్మాయి ఇక్కడ లాగ్ ఉంది, ఇక్కడ స్లో ఉంది, తీసేయండి, ఇది మళ్ళీ చేయండి అంటే మేము మళ్ళీ తన అడ్వైస్ మీద రీషూట్ లో ఇన్పుట్ గా పెట్టుకున్నాం. ఓకే, అలాంటి ఇన్పుట్స్ కూడా ఉన్నాయన్నమాట. అమేజింగ్. అంటే అలాంటి ఇన్పుట్స్ ఇస్తున్నాను నాకు తెలియదు, తీసుకున్న వాళ్ళకి తెలిసింది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే. అండ్ మేజర్ కోసం అందరం ఎదురు చూస్తున్నాము, ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా రేర్ గా వస్తుంటాయి ఇలాంటి అవకాశాలు, కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.